రాబోతున్న భారీ చిత్రాల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన మూవీ కన్నప్ప. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదల కానున్న కన్నప్పపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కన్నప్ప టాలీవుడ్ లో ఈ సంవత్సరంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ మూవీ కన్నప్ప ఎట్టకేలకు జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఆలస్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ అయ్యగా మంచి స్పందనే వచ్చింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు కొన్ని నెలల ముందు నుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటిక ప్రమోషన్ లో అత్యంత కీలకమైన ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ శనివారమే హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. మామూలుగా అయితే మంచు ఫ్యామిలీ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరీ హైప్ ఏమీ ఉండదు. కానీ కన్నప్ప సంగతి వేరు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ తరంగణం ఉంది. దీంతో ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ హాజరవుతాడా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మోహన్ బాబు, విష్ణు ఇప్పటికే ప్రత్యేకంగా ప్రభాస్ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు వచ్చేశాయని, జూన్ 21 సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కేరళ ఈవెంట్ లో భాగమైన మోహన్ లాల్ తెలుగు ఈవెంట్ కోసం హైదరాబాద్ కు రానున్నాడు. ముంబైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అక్షయ్ కుమార్ సైతం ఈ ఈవెంట్ కు హాజరవుతాడట. కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల ఇలా ముఖ్య తెలంగాణమంతా ఈవెంట్ లో పాల్గొంటుంది. ఇక సినిమాలో రుద్ర అనే పాత్ర చేసిన ప్రభాస్ సంగతే తేలాల్సి ఉంది. ఇక ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించిన విషయం తెలిసింది. ఈ రుద్ర పాత్ర కోసం పారితోషికం కూడా తీసుకోకుండా ఉచితంగా నటించాడు ప్రభాస్. విష్ణు రెమ్యునరేషన్ ఇవ్వజూపినా తీసుకోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సిన ప్రభాస్ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కాకపోతే పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగినప్పటి నుంచి పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను భారీ స్థాయిలో నిర్వహించాలంటే సినీ జనాలు భయపడుతున్నారు. పోలీసులు కూడా అంత ఈజీగా అనుమతులిచ్చే పరిస్థితి లేదు. గతేడాది దేవర ఈవెంట్ ముగింట జరిగిన రభసతో ఆ కార్యక్రమాన్నే రద్దు చేశారు. ప్రభాస్ వస్తున్నాడు అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఈవెంట్ నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈవెంట్ కు రాకుండా వీడియో బైట్ మాత్రమే ఇచ్చి సరిపెట్టే అవకాశాన్ని కొట్టిపారేలేం. అలా ప్రభాస్ ఈవెంట్ కు రాడని కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇక ప్రభాస్ ఈవెంట్ కి వస్తే ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని అనడంలో డౌట్ లేదు. మరి ప్రభాస్ వస్తాడా లేదా అనేది చూడాలి.